హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ప్రోబోలో 2 మ్యాచెస్ ఉన్నాయి. కోల్కతా వర్సెస్ హైదరాబాద్, యూఎస్ఏ వర్సెస్ బంగ్లాదేశ్. ఇప్పుడు మనం యూఎస్ఏ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ గురించి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది వన్ సైడెడ్ మ్యాచ్, ఎందుకంటే బంగ్లాదేశే గెలుస్తుంది కాబట్టి. ఓకే, ఇప్పుడు మ్యాచ్ మీద చూసుకుంటే మ్యాచ్ బంగ్లాదేశ్ మీద ఎక్కువ రేషియో ఉంది కాబట్టి మ్యాచ్ మీద వేయకండి. యూఎస్ఏ టేక్ 1 or more wickets at the end of the 3 overs. నో, రేషియో తక్కువ ఉంది ఫ్రెండ్స్, నో అని వేసేయండి. బంగ్లాదేశ్ టు స్కోర్ 25 or more runs at the end of 3 overs. ఎస్. బంగ్లాదేశ్ టు స్కోర్ 45 or more runs at the end of the 6 overs. ఇది ఎస్ఏ. యూఏఈ టు స్కోర్ 25 or more runs at the end of the 3 overs. నో. బంగ్లాదేశ్ టు టేక్ 1 or more wickets at the end of the 3 overs. ఎస్ చేసుకోండి. బంగ్లాదేశ్ 2 wickets తీస్తుందా 6 overs తీస్తుంది. యూఎస్ఏ 45 runs కొడుతుందా కొట్టదా, ఇది మాత్రం కొద్దిగా చెప్పలేము ఫ్రెండ్స్, ఎందుకంటే 6 overs లోపు కొద్దిగా బౌండరీస్ వెళ్తే స్కోర్ వస్తుంది. కానీ 3 overs లోపు 25 runs రాదు, ఎందుకంటే అప్పుడప్పుడు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. యూఎస్ఏ టేక్ 2 or more wickets ఎట్ ది ఎండ్ ఆఫ్ ది 6 overs. ఇది కూడా నోనే. ఓకే, ఇప్పుడు టీమ్స్ మీద చూసుకుంటే ఇవి రేషియో తక్కువలేదు ఫ్రెండ్స్, ఇది వదిలేసేయండి. హూ విల్ ద హైయెస్ట్ రన్ స్కోరర్ ఫర్ బంగ్లాదేశ్? నేనైతే శాంటో అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఫస్ట్ ఆప్షన్. హౌ మెనీ రన్స్ విల్ బి స్కోర్డ్ ఇన్ ద మ్యాచ్ బిట్వీన్ యూఎస్ఏ అండ్ బంగ్లాదేశ్? ఒకవేళ యూఎస్ఏ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే లెస్ దెన్ 270 ఫ్రెండ్స్. హౌ మెనీ బౌండరీస్ విల్ బి స్కోర్డ్ ఇన్ ద మ్యాచ్ బిట్వీన్ యూఎస్ఏ అండ్ బంగ్లాదేశ్? లెస్ దెన్ 20 ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది యూఎస్ఏ వర్సెస్ బంగ్లాదేశ్ మీద బెట్స్. మీకు ఇంకెలాంటి బెట్స్ కావాలన్నా, ప్రిడిక్షన్స్ కావాలన్నా కింద మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అందులో జాయిన్ అయిపోండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు 2 మ్యాచెస్ ఉన్నాయి. 2 మ్యాచ్లో మనం ప్రాఫిట్లోనే ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఇది బెట్.